తెలుగు సీనియర్ హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో నిన్న మరణించారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కాగా రాజేంద్ర ప్రసాద్కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఇక గాయత్రి మరణం తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో రాజేంద్ర ప్రసాద్ షాక్కి గురయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే కేవలం 38 ఏళ్ల గాయత్రి కార్డియాక్ అరెస్ట్ అవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్న శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ అవటంతో ఆసుపత్రిలో చేర్పించగా నేడు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగారు. మంచి కమెడియన్, యాక్టర్గా కూడా పేరు పొందారు. ఆ తర్వాత ఆయన హీరోగా కూడా పనిచేసి తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఆయన వారసులు ఎవరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ముఖ్యంగా ఈ విలక్షణ నటుడు ముక్కుసూటి వ్యక్తిత్వం కలవారు. అయితే ఓ సినిమా ఈవెంట్లో మాత్రం తన కూతురు ఒంటరిని చేసి ప్రేమించిన వారితో వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. అప్పట్లో అందరినీ ఈ ఘటన షాక్కి గురిచేసింది. ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ సాధారణంగా అందరూ అమ్మలేని వారు కూతురిలో తల్లిని చూసుకుంటారు. నా తల్లి నా 10 ఏళ్ల వయసులోనే చనిపోయింది. అందుకే నేను నా కూతురిలో నా తల్లిని చూసుకున్నా. కానీ తను కూడా ప్రేమించిన వాడితో వెళ్లిపోయి నన్ను ఒంటరిని చేసిందని ఎమోషన్ అయ్యారు. అయితే తన కూతురు కార్డియాక్ అరెస్టుతో చనిపోవటంతో ఇది ఆయనను మరింత కుంగదీస్తుంది. అయితే రాజేంద్ర ప్రసాద్ కొత్తగా రిలీజ్ కానున్న లగ్గం సినిమాలో కూడా నటించారు. గాయత్రికి భర్త, కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కూతురు మహానటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేసింది. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు ప్రముఖ నటుడు తనదైన ముద్ర వేసుకున్న రాజేంద్ర ప్రసాద్ను పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. చిన్న వయసులోనే కూతురును పోగొట్టుకున్న ఆయన బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని హైదరాబాద్లోని కూకట్పల్లికి తరలించారు. ఈ రోజు లేదా రేపు మధ్యాహ్నం గాయత్రి అత్తగారి స్వంత ఊర్లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆమె భర్త మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేయగా ఆమె ప్రముఖ బ్యూటీషియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.